గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ముల్లంగి క్యారెట్ సాంబార్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీంట్లో ఏముంది, అందరికీ తెలిసిన రెసిపీయే కదా అనుకుంటున్నారా? కానీ నేను ఈరోజు స్పెషల్ సాంబార్ పొడి మనమే చేసుకొని దీంట్లో వాడబోతున్నాం. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ స్పెషల్ సాంబార్. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా కావాల్సినంత కందిపప్పు కడిగి నానబెట్టుకుందాం. ఒక బాణల్లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా మిరియాలు, సరిపడా ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేగాక కొద్దిగా బియ్యం కూడా వేసి వేయిద్దాం. అవునండి, మీరు కరెక్ట్గానే విన్నారు. బియ్యం చిక్కదనం కోసం ట్రై చేసి చూడండి, ప్రతిసారి ఇలాగే చేస్తారు. ఇక అంతలోపల నానిన కందిపప్పులో పసుపు వేసి కుక్కర్లో ఉడకబెడదాం. చింతపండు కూడా నానబెట్టుకుందాం. పప్పు ఉడికే లోపల చల్లారిన ఇంగ్రీడియంట్స్ని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఆనియన్స్, చిల్లీస్, టొమాటో, ముల్లంగి, క్యారెట్ కట్ చేసి పెట్టుకుందాం. ఇక ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, మిర్చి వేసి వేగాక కరివేపాకు, ఇంగువ, అందులో కట్ చేసిన టొమాటో, ముల్లంగి, క్యారెట్, కావాల్సినంత సాల్ట్ వేసి కలిపేసి మూతపడదాం. ఒక 5 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు కూడా పోద్దాం. కాసేపు అయ్యాక ఉడికిన కందిపప్పుని మ్యాష్ చేసి అది కూడా బౌల్లో వేసి కలిపేసి అందులో కావాల్సినంత నీళ్లు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి కూడా వేసి కలిపి బాగా మరగనిస్తే ఎంతో టేస్టీగా చిక్కగా ఉండే సాంబార్ రెడీ. ఈ సాంబార్ పొడి ఏ సాంబార్లో అయినా వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తారు కదూ? కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇక ఇవాల్టి కోట్ ఏంటంటే, డు నాట్ సెట్ అసైడ్ యువర్ హ్యాపీనెస్, డు నాట్ వెయిట్ టు బీ హ్యాపీ ఇన్ ద ఫ్యూచర్, ద బెస్ట్ టైమ్ టు బీ హ్యాపీ ఈజ్ ఆల్వేస్ నౌ. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.